తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మే 11వ తారీఖు ఆ రోజు నృసింహ జయంతి. ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఏం చేయాలి, అసలు ఎలా స్వామివారిని ఆరాధించాలో తెలియచేయండి. ఏ మనిషి అయితే వ్యాధులు కావచ్చు, ఏడుపులు కావచ్చు, తెలుసో తెలియకో మనం ఏదైనా ఇబ్బంది పెట్టినట్లయితే తద్వారా మనం పడేటువంటి శిక్షలు కావచ్చు, కొంతమంది కేవలం మన మీద కక్ష కట్టి మనల్ని టార్చర్ చేస్తూ ఉంటారు. కావాలని అలానే మనకు సంబంధించిన ప్రతి విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. మనం ఏది చేయాలన్నప్పటికీ కూడా ఎవరో పర్మిషన్ మనం ఏం చేయలేకపోవటం, ఇదంతా ఒకటైతే మనం చేసే ప్రతిదీ మనకు నెగిటివ్ రావటం. ఇలా నెగిటివ్ అనేటువంటి పదానికి ఎన్ని రకాల వ్యాప్తి చెంది ఉంటుందో అన్నిట్లకి కూడా స్వస్తి పలుకుతుంది మా రోజు. ఆ రోజు ప్రత్యేకం నరసింహ జయంతి. మనం చూసింది మొత్తము కూడా నరసింహస్వామి వారు అంటే కేవలము హిరణ్యకశిపుడి వధ, ప్రహ్లాదుడి అయిన తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వధ మాత్రమే ఆయన ఉగ్ర రూపాన్ని మనం చూసాం. ఆ ముందు వెనక ఆయన మనం ఏం చూడలేదు. నరసింహస్వామి అనగానే మనకు ఆయన ఉగ్ర రూపం తప్ప ఇంకేం కనిపించదు. కానీ పరమశివుడి కన్నా అత్యంత జాలి ఆయనకుంది. అయ్యో, ఆ కరుణ ముందు పరమశివుడు కూడా పనికిరాడమ్మా. మనం కేవలం ఒక ఉగ్ర నారసింహాన్ని మాత్రమే మనం చూసాం. అనేక రూపాలు ఉన్నాయి. మరి అదే ఈశ్వరుని రుద్రుడు అంటాంగా, రౌద్రాత్మకం అంటాంగా, వామో మహారౌద్రుడు అంటాంగా. కానీ ఈశ్వరుడు అనగానే మనం శాంతిమూర్తిగానే చూస్తాం, నరసింహస్వామి అనగానే ఉగ్రంగా చూస్తాం. భవబంధాల నుంచి దూరం చేసేవాడు ఆయనే. దూరమైన ప్రతి దాన్ని దగ్గరకు తీసుకొచ్చి కలిపేది ఆయనేనమ్మ. అంతటి మహాజ్ఞాని. దశావతారాలలో నరసింహావతారము అనేటువంటిది కేవలం ఒక్క మాటగా చెప్పాలంటే మానవ జీవితాన్ని ఉద్ధరించడం కోసమే వచ్చింది అని కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఆయన చరిత్రలు చదవాలమ్మా. ఏదో నరసింహస్వామి జయంతి అనగానే ఆ రోజు నాడు ఆయనకు ఏదో మనం నమస్కారం చేస్తాము, అర్చన చేస్తాము, ఆరాధన చేస్తాం, కళ్యాణం చేస్తామని కాదు. ఒక 2 శ్లోకాలు చెప్తాను. అందులో అర్థం కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇంతకుమించి మనం దీని గురించి ఏం చెప్పక్కర్లేదమ్మా. దరిద్ర దేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుర్భరం హరం నవగ్రహోగ్ర వక్ర దోషనాధి వ్యాధి నిగ్రహం పరౌషధాది మంత్ర యంత్ర తంత్ర కృత్రిమం హరం అకాల మృత్యు మృత్యు మృత్యుముగ్రమూర్తినం భజే. అంటే ఈ ఒక్క శ్లోకంలో ఒక్కొక్క అక్షరాన్ని మనం దరిద్ర దేవి దుష్ట దృష్టి అంటే దరిద్ర దేవి అంటే మనకు తెలుసు. దుష్ట దృష్టి ఎలా ఉంటుంది, ఆ ఒక్క దుష్ట దృష్టి దోష దుఃఖాలు ఎలా ఉంటాయి మనకు అనుభవిస్తూ ఉంటాం. ఆ దోషాలను కూడా హరించుకుపోతాయి. నవగ్రహోగ్ర వక్ర దోషనాది, నవగ్రహ దోషాలు కానీ కొన్ని రకాలైనటువంటి మంత్ర ప్రయోగాలు ఇటువంటివన్నీ కూడా మనిషి మీద పడ్డప్పుడు ఎంత మనం బాధపడతామో తెలుసు. దాని నుంచి అలా ఆయన బయటపెట్టేస్తాడు. ఇంకొక శ్లోకం గురించి చెప్తాను, అది కూడా అర్థం చేసుకొని ఈ 2 శ్లోకాలు నేను ఇస్తానమ్మా. అది పారాయణ చేసుకుంటూ వినగలిగితే మాత్రం చాలా అదృష్టవంతులు అవుతారు. నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికా ద్విబాఢభాగ్ని కాననాగ్ని శత్రుమండల ప్రవాహ కృత్పిపాస ధర్క తస్కర ప్రయోగమిష్ప్రమాద సంకటా సదా నృసింహ రక్షమాం ప్రభో. జాగ్రత్తగా ఇది చదవద్దెవరు. ఆ అక్షరాలు వెనక్కి ముందుకు పలకడంలో దోషాలు వస్తాయి. కాబట్టి వినగలిగిన చాలమ్మా. అంత విశేషమైంది నరసింహ జయంతి. ప్రతిరోజు మనం స్వామివారిని నమస్కారం చేసుకుని ఆరాధన చేసుకోవచ్చు. కేవలం నరసింహస్వామి జయంతి రోజు నాడు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అంటే ఆయన జయంతి కదా ఆ రోజు, ఆ మర్నాడు ఆయన మొహం ఎందుకు చూడచ్చలే, ఏముందిలే, ఆయన ఏ రకరకాలుగా అనుకుంటాం. కానీ భవబంధాల నుంచి పూర్తిగా బయటపడేసేటువంటి వాడు. బయటపడిపోయి మనం బాధపడుతున్నప్పుడు, మనం ఏ విషయం గురించి అయితే బాధపడుతున్నామో, ఏది కావాలని బాధపడుతున్నామో ప్రతి ఒక్కదాన్ని తీసుకొచ్చి మన ముందలా పెట్టేవాడు ఆయన ఒక్కడేనమ్మా. ఆయనకి నరసింహస్వామి జయంతి అంటే రోజు మనం ఎట్లాగో చేయలేం కనుక ఆ రోజు నాడు
ఇంత ఫోటో ఉన్న చాలా మా ఇంట్లో కాస్త ఓర్పు వహించి తులసీ దళం పచ్చకర్పూరం, తులసీ దళం పచ్చకర్పూరం చక్కగా అంత పచ్చకర్పూరాన్ని ఒక సూది దారం తీసుకొని ఒక గుచ్చడం, ఒక తులసి దళం గుచ్చడం, మళ్ళీ పచ్చకర్పూరం అలా దండ తీసుకొని స్వామివారికి వేసుకొని ఈ 2 శ్లోకాలు, లేదు నరసింహ కరావలంబ స్తోత్రం అంటే అది విశేషంగా అంత విశేషమైన ఆరాధన చేయగల నరసింహ కరావలంబ స్తోత్రం ఆ ఒక్కసారి ప్రశాంతంగా పారాయణ చేయటము, ఆ దండ స్వామివారికి అలా వేసి ఆయన ముందు కూర్చొని మెదడులో ఏమీ వద్దు, అన్నీ వదిలేసి ప్రశాంతంగా నీకు ఆ నరసింహ కరావలంబ స్తోత్రం వస్తే చక్కగా ఏమాత్రం అవకాశం ఉన్నా యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు ఏ రకంగా అయితే కనుక ఆసనం వేసుకొని కూర్చుని ఉంటారో ఆ రకమైన ఆసనాన్ని వేసుకొని ఇలా ఆ గోర్లు కానీ చేతులు కానీ అట్లా వచ్చేటట్టుగా ఆ సింహస్థితిలో ఎలా అయితే ఉంటుందో ఆ రకమైన శరీరాన్ని ఆ రకంగా మలుచుకొని పాదాలు 2 కూడా అయ్యప్ప స్వామి కూర్చుంటుగా అలా పెట్టుకొని ఆ చేతులు ఇలా పెట్టుకొని ఆ ఒక్క స్తోత్రాన్ని ప్రశాంతంగా పారాయణ చేసుకోగలిగితే స్వామివారిని ఎదుర్కొన్న ప్రత్యక్షమవుతారు. అందరికన్నా తేలికగా ప్రత్యక్షమయ్యేది, ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అడగగానే మోక్షాన్ని ఇచ్చేది కూడా ఆయనమ్మ. చాలా మందికి తెలియని పరమ రహస్యం అది. మా పోటీ వాళ్ళు ఎక్కువగా ఆరాధించేది వారిని. ఎందువల్లంటే ఆ విషయం బయటికి చెప్పుకోరు. నరసింహస్వామిని ఆరాధించే వారికి ఏంటంటే ఉగ్రం బాగా ఉంటుంది, కోపం మహోగ్రం ఉంటుంది ఆయన ఆరాధించే వారికి. ఎందువల్ల ఉగ్రం ఉంటుంది అంటే నేను నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నాను అనుకోండి, నాకు పక్కనే వచ్చి అందరూ కూర్చుంటారు, నా ఆలోచనలు మొత్తం చెడిపోతాయి. నేను ఆవేశంగా అరుస్తూ ఉన్నాను అనుకోండి, నా పక్కన కూర్చొని ఎవరు సాహసించరు. కాబట్టి నా ఆలోచనలు మొత్తం నా విధానంలో ఉంటాయి. కాబట్టి నన్ను నేను నియంత్రించుకోవడానికి 10 మందిని నియంత్రించడానికి ఆయన అవసరం అమ్మా. కాబట్టి సన్యాసం తీసుకునేవారు కావచ్చు, తపశ్శక్తిగా ఆరాధించేవారు కావచ్చు, సాధ్యమైనంత వరకు మనం ఆధ్యాత్మిక చింతనలోనే ఉండాలి. 10 మందికి ఏదైనా ఒక ఉపకార ప్రక్రియగా ఉండాలనుకునే వాళ్ళు నరసింహస్వామి వారిని ఎక్కువగా మానసిక ఆరాధన, అదే బయటికి ఈశ్వరుని ఆరాధిస్తారు, అందరిని ఆరాధిస్తారు, కానీ లోపల మాత్రం నరసింహ ఆరాధన విపరీతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని కదల్చినంత వరకు వాళ్ళు ఉంటారు, కదిలిస్తే మాత్రం నిప్పే అది చేస్తారమ్మా. అంటే ఎందుకు అరుస్తారు అంటే కేవలం తాటాకు మీద మంట, అది కూడా ఇప్పుడు మనం ఏమనుకుంటాం నరసింహస్వామిని చూడంగానే వామ్మో ఆయన సింహం రూపంలో ఉంటాడు, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ నరసింహస్వామి పొట్ట చీల్చడమే, అదే నరసింహస్వామి వారు ఆ పొట్ట చీల్చడమే మనకు తెలుసు, కానీ ఆయన కరుణ మనకు తెలియదుగా. కాబట్టి మనం చూసేటువంటి చూపే మనకు తెలుస్తుంది, ఆ వెనక ముందు ఉండేటువంటి ఆయన ఆంతర్యం తెలియట్లా మనకు. దీన్ని మార్జాల కిషోరం అంటారమ్మా. మార్జాల కిషోరం ఉంటే పిల్లి తన పిల్లల్ని నోట ఖర్చుకొని గోడ దూకుతూ ఉంటుంది. మనం చూడంగానే అనుకుంటే పిల్లి తన పిల్లల్ని చంపేస్తుంది అనుకుంటాం, తను జాగ్రత్తగా తీసుకెళ్లి కాపాడుకుంటుంది. అలానే నరసింహస్వామి వారు చూసే వాళ్ళకి మాత్రం చాలా కాఠిన్యంగా అమ్మో సాయంతో మనకు వద్దురా అనుకుంటాం, కానీ ఒక తల్లి ఆ పుట్టినటువంటి ఆ పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకుని ఎంత ప్రేమగా లాలిస్తుందో అంతకు మించిని 1000 రెట్లు ప్రేమగా లాలిస్తారమ్మా. ఆయన ప్రేమకి మనం నోచుకోవడం తేలికైన విషయం కాదు, అలా అని చెప్పి కష్టం కూడా కాదు. సదా తలుచుకుంటూ ఉంటే ఇంకా చెప్పాలంటే ఆయనే ఒక బిడ్డ రూపంలో మన వల్ల వస్తారు. నువ్వు నన్ను ఆరాధించడం కాదు, నన్ను లాలించు అని ఆయనే మన దగ్గరకు ఒక బిడ్డ రూపంలో, అది మనం గ్రహించాలమ్మా. చాలా తేలికైనటువంటి సులువైన మార్గం ఏంటంటే నరసింహస్వామి వారి యొక్క దర్శనమే. ఆయనకి ఏమక్కర్లా, తులసీ దళం వేసి పచ్చకర్పూరాన్ని దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని నరసింహ కరావలంబ స్తోత్రం 100 చేయకర్లా. ఆ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని కనుక పారాయణ చేయగలిగితే 100 మంది యమధర్మరాజులు కూడా నీ దగ్గరికి రాలేరు. కలిసిన ఎన్నో రకాల దోషాలతో ఇబ్బంది పడే వారందరూ కూడా తెల్ల ఆవాలు, అలాగే తెల్ల మిరియాలు, తోక మిరియాలు, ఈ 3 అంతంత తెచ్చుకొని ఎర్రటి వస్త్రంలో, అంటే ఇందాక ఒక మాట చెప్పారు స్వామివారికి తులసిమాల వేసి అని చెప్పి, ఆ తులసిమాల వేసి నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ అయ్యే వరకు కూడా ఒక ఎర్రటి వస్త్రంలో ఈ 3 కలిపి అక్కడ పెట్టి అయిన తర్వాత దాన్ని మూట కట్టేసేసి ఇంటి ముందు కట్టగలిగితే అదృష్టవంతులే. ఇంతకు మించి జీవితానికి ఏం కావాలమ్మా? ఆ రోజు నాడు నరసింహ హోమం చేస్తున్నామమ్మా. నరసింహస్వామి వారికి సంబంధించి కొన్ని విశేషమైన మూలికలతో
అంటే మేము కొంతమంది పీఠానికి సంబంధించి ఎవరైతే కనుక పీఠాన్ని అనుసరించి నడుస్తున్నారో వాళ్ళందరూ దృష్టిలో ఉంచుకొని మేమైతే నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఇప్పుడు కొన్ని శ్లోకాలు చెప్పాం. నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికా దిభాండ భాగ్నికాన నాగ్ని శత్రు మండల ప్రవాహ క్షుత్పిపాస దుర్గతస్కర ప్రయోగమిష్ ప్రమాద సంకట సదా నృసింహ రక్షమాం ప్రభో. శత్రుమండలం అనేటువంటి దాంట్లో మనల్ని ఎంతమంది శత్రువులు అనుకుంటారో అందరూ నశించిపోతారు. ఆ స్థితిలో ఎలాంటి ప్రమాద సంకటం వాళ్ళకి జరగకుండా ఉండాలని చెప్పి క్షేమాన్ని కోరి మేమైతే ఆ రోజు నాడు నరసింహస్వామి వారికి చిన్న హోమం అయితే మేము చేస్తున్నామండి. ప్రతి మనిషి ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళ ఇంట్లో కొంచెం కష్టమవుతుందేమో ఓర్పు వహించి ఒక 40 నిమిషాలైన సమయం తీసుకొని ఆ నరసింహ హోమం చేసుకోగలిగితే ప్రపంచ శాంతి వస్తుందమ్మా. ఇంట్లో చేసుకోమని, ఇంట్లో లేకపోతే దేవాలయంలో, ఇక లేని పక్షంలో మన పీఠంలో. కానీ ఆ ఒక్కరోజుని మాత్రం ఎవరైతే సద్వినియోగం చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రం ఉత్తమ పురుషులు. అదేంటంటే మరి ఈ విషయాన్ని 2 రోజుల ముందు చెప్పారు, 10 రోజుల ముందు చెప్పొచ్చు కదా. మన మనస్సు, మన బుద్ధి ఆ రెండిట్లకి కనుక బాగుపడే యోగం ఉంటే గంట ముందు తెలిసినా చాలమ్మా. అంతే, రావాలనుకున్న వాళ్ళు గంట ముందు తెలిసినా ముందుకు రాగలుగుతారు. ఆ రెండిట్లకి కూడా బాగుపడే యోగ్యత లేదు అనుకుంటే మనం 1 రోజుల ముందు చెప్పినా ఉపయోగం లేదు దానివల్ల. కాబట్టి ఈ కేవలం 2 రోజుల ముందు దీని గురించి వివరించడం వల్ల ఏంటంటే కొంతమంది ధర్మాత్ములకు ఇది ఉపయోగపడుతుందమ్మా. ధర్మశ్చతుష్పాతు, మనం ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని అనుసరిస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ మనం ప్రశాంతంగా ఉండామనుకునేటువంటి తత్వవేత్తలు కొంతమంది ఉంటారు, జ్ఞానులు. వారికి ఇది బాగా ఉపయోగపడుతుందమ్మా. ఎందువల్లనంటే ఎప్పుడూ కూడా కొన్ని దీర్ఘకాలికంగా ఉపయోగం, కొన్ని తత్కాలికంలో వచ్చేటువంటి దాన్ని వాళ్ళకి క్యాచ్ చేయగలిగితే వాళ్ళ ఒక గ్రహణ శక్తి ఎంత ఉందనేటువంటి విషయం అర్థమయ్యి వాళ్ళకి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందమ్మా. కాబట్టి 2 రోజుల ముందే చెప్పడానికి మూల కారణం ఏంటి అంటే ఆ యోగం ఎవరికైతే వృద్ధి చెందుతుందో వాళ్ళ దగ్గరికి మాత్రం ఇది వెళ్ళగలుగుతుంది. వాళ్ళ యొక్క మనస్సు, బుద్ధి, చంచలత్వం, చపలత్వం లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కాబట్టి 2 రోజుల ముందే నేను దీన్ని చెప్పదలిచానమ్మా. ఎలా గురుగారు నెంబర్ కి ఫోన్ చేసి నమోదు చేసుకోవచ్చు అండి. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. విన్నారు కదా, నృసింహ జయంతి అండి మే 11వ తారీఖు ఆదివారం వచ్చింది. చక్కగా చాలా మందికి సెలవే ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి భారతీయ శంకరపీఠంలో నృసింహ హోమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇళ్లలో చేయదలుచుకున్న వాళ్ళు ఓకే, కానీ పీఠంలో నిర్వహించడం అనేది ఇంకా శ్రేష్టం కాబట్టి గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ హోమం అనేది. ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో వారికి స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాల్ చేసి నమోదు చేసుకోండి.